చూస్తున్నారు కదా, నేను మొత్తం అడవి మధ్యలోనున్నా. చూడొచ్చు ఒకసారి. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఇప్పుడు అటు వెళ్ళే రోడ్డు అడవి మధ్యలో ఉన్నా. మధ్యలో అయితే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చిన్న చిన్న పాకలు అయితే ఉంటాయి. చూడొచ్చు ఒకసారి. అయ్యో చూడొచ్చు, దగ్గరుండి చూపిస్తాను మీకు. ఇప్పుడు మొత్తం ఇది అడవి, కిలోమీటర్ దూరంలో ఉన్నాను నేను అడవి ఊరు నుండి. అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మరి చూస్తున్నారు కదా, ఇదేనమాట అడవి మొత్తము. ఈ మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కాటేజీలు అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం బాగాలేకపోతే ఉండడానికి ఇవి అన్నమాట. చూడొచ్చు, కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఉంటది అన్నమాట ఊరు నుండి ఈ ప్లేస్ అన్నది. ఇప్పుడు ఈ ప్లేస్ నుండే వెళ్ళాలన్నమాట. ఇగో వెళ్ళే రోడ్డు అనమాట. అది ఇదేనమాట అటు వెళ్ళే రోడ్డు. నేనైతే ఇటు నుండి వచ్చా. చూడొచ్చు ఒకసారి మొత్తం ఇదంతా. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే అడవి మధ్యలో ఉన్నా. నేను ఒక ప్లేస్ లో ఉన్నాను అనమాట. చూడొచ్చు ఒకసారి. ఇదిగో టర్నింగ్ చూపిస్తాను దగ్గర నుండి. టర్నింగ్ అనమాట. నేను మొత్తం అడవి మధ్యలో ఉన్నా. ఇప్పటికైతే ఎవరు కూడా వెళ్ళలేదు ఈ రోడ్ లో ఈ రోజు అయితే. చూడొచ్చు టర్నింగ్ ఇది చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇదిగో టర్నింగ్ అటుండి వస్తున్నాను నేను. ఇది మొత్తం టర్నింగ్. అలాగెళ్ళి దాని అవతల నుండి రావాలి. ఇలాగెళ్ళి మళ్ళీ ఇలాగ వెళ్ళాలన్నమాట. ఇలాగెళ్తే మళ్ళీ కొండ ఉంది అక్కడ. ఆ కొండ కానుకొని మళ్ళీ అలాగ ఉంటది అన్నమాట. మీకు చూపిస్తాను. అక్కడ ఈ మొత్తం పచ్చగా ఉంది కాబట్టి అడవి చూపిస్తాను. అక్కడ ఆ సందులు వెళ్ళాలన్నమాట. అక్కడ తెల్లగా కనబడుతుంది అది కొండ. ఆ కొండ మధ్యలో ఆ కొండ కింద వెళ్ళాలన్నమాట. మళ్ళీ నేను మొత్తం ఇది పచ్చగా ఉంది కాబట్టి అడవి చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో వాగు ఉందని. ఆ వాగు కోసం అయితే నేను ఒక్కడే వెళ్తున్నాను. నాతో పాటు ఎవరు లేరు. చూడొచ్చు నా వెనక మళ్ళా గానీ చూడొచ్చు మొత్తం ఆల్ రౌండ్. నా పక్కన ఎవరు లేరు. నేను ఒక్కడే వెళ్తున్నా. నేను వీడియోస్ తీయాలంటే ఖచ్చితంగా నేను కొద్దిగా హెల్తీగా అయితే ఉండాలి, లేకపోతే చాలా కష్టం అన్నమాట. నేను అడవిలో మొత్తం అడవుల చుట్టూ నా 6 గ్రామాల చుట్టూ అడవి ఉంది కాబట్టి అడవిలో ఏవి ఉన్నాయి అన్నది మీకు మంచి మంచి వీడియోస్ అనేది మీకు చూపిస్తూనే ఉంటా. రిలాక్స్ చేయకుండా నెక్స్ట్ వీడియో కోసం కలుద్దాం. మళ్ళీ ఉంటా. బాయ్.